నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ చట్టం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీకి, కూటమిగా ఫామ్ అయినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీకి మధ్య మాటల యుద్ధానికి దారి తీయడానికి కారణమైంది. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ విమర్శలు ఎక్కుపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఇందులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని 2019లో బీజేపీ ప్రభుత్వం డ్రాఫ్ట్ రూపంలో ఎందుకు తీసుకొచ్చింది, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది, ఈ యాక్ట్ ఏం చెబుతుంది, దీంట్లో వాస్తవాలేంటి, ఈ అంశం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమగ్రంగా నాతో అందుబాటులో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం బాబు గారు. రామ్మోహన్ గారు, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి గత వారం రోజులుగా ఈ ఎక్కడికి వెళ్ళినా కూడా అధికార పార్టీ, అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల మధ్య, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా దీన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం ఏంటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏం చెబుతోంది, ఎందుకు తీసుకొచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో? ఈ అకాడమిక్ చర్చను తీసుకోవడం చాలా అభినందనీయం, చాలా మంచిది అనమాట. న్యాయవాదిగా నేను చాలా సంతోషిస్తాను. ప్రజలకు వాస్తవాలు తెలిపాల్సిన మీడియా పాత్రలు మీరు సమర్థవంతంగా నిర్వహించారు. మొదటి ఏమిటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2019లో ముసాయిదా డ్రాఫ్ట్ చట్టం రూపొందించి అన్ని రాష్ట్రాలకు సర్క్యులేట్ చేసింది కేంద్రం. ఎందుకంటే ఏదైనా కేంద్రం ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని కనీసం సగం రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రం, ఒకటి అంటే మనం మెజార్టీ లాగా మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో సగం కంటే ఎక్కువ, ఉదాహరణ 30 రాష్ట్రాలు ఉంటే ఒకటి ఎక్కువ అంటే 16 రాష్ట్రాలు ఆమోదించాలి. ఇంకా రాష్ట్ర స్థాయి 28 రాష్ట్రాలు ఉన్నాయి, మరొక 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అందులో రాష్ట్ర శాసనసభలు ఉన్నాయి కేవలం 3, అదే ఢిల్లీ, గోవా, పుదుచ్చేరి, 31 ఉన్నాయి కనుక 16 రాష్ట్రాల్లో దీన్ని ఆమోదిస్తే అప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చట్టం అవుతుంది. ఇది చట్టం. అయితే ఇక్కడ ఏమైందంటే, కేంద్రము చట్టాన్ని ఆమోదించి దాన్ని అందరూ కూడా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వచ్చు, ఆమోదించుకోవచ్చు అని చెప్పింది. 23 అక్టోబర్ 31 నాటి నుంచి అమల్లోకి చేస్తూ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఇది 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం 512 జీవో గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మొన్న మంగళవారం విడుదలైంది. అంటే ఎప్పటి నుంచి, అంతకు ముందు నుంచే దీన్ని చట్టాన్ని అమలు చేస్తామని వాళ్ళు నిర్ణయించారు. అంటే ఇక్కడ సమస్య వచ్చింది. జీవోనేమో 512 మొన్నటి మంగళవారం ఇష్యూ చేసింది. అప్పుడు అంతకుముందేమో ఈ చట్టం అమలు ఎప్పటి నుంచి 31 అక్టోబర్ నుంచి చేస్తా ఉంటుంది. ఈ దానికి కారణం ఎందుకైందట అంటే, ఏ చట్టమైనా రాష్ట్ర స్థాయిలో అమలు చేయాలంటే, కేంద్ర స్థాయిలో అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం ఉండాలి. రాష్ట్రం కనుక ఆ చట్టాన్ని అమలు చేయాలంటే రాష్ట్రపతి సంతకం కావాలి. కనుక రాష్ట్రపతి సంతకం కోసం పంపిస్తే రాష్ట్రపతి సంతకం అయ్యి వచ్చింది కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని జీవో ఇష్యూ చేసింది. దీని నిబంధనలు ఒక 2 విషయాలు చెప్తే ముగిస్తాను. భూ యజమానులు, కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా ఈ చట్టాన్ని రూపొందించారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇంతవరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి చట్టం లేదు, ఇప్పుడు అమలు కాలేదు. భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్ ఒకటి తయారు చేస్తారు, పర్మనెంట్ రిజిస్టర్. స్థిరాస్తిని యజమాని తప్ప వేరే ఎవరు విక్రయించే అవకాశం ఉండదు. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తుల శాశ్వత రిజిస్టర్ ఒకటి తయారు చేస్తారు, అంటే పర్మనెంట్ రిజిస్టర్ అంటారు. ఇవరకు ఉంటే సేత్వారా నుండి హైదరాబాద్ స్టేట్ లో, తెలంగాణలో సేత్వారా రిజిస్టర్ అంటే పర్మనెంట్ రిజిస్టర్ అంటారు. అట్లా వివాద రిజిస్టర్ అంటే ఏవైతే హక్కులు భంగం ఉండి కోర్టు కేసులు ఉన్నాయో వివాదాల రిజిస్టర్ ఒకటి తయారు చేస్తారు. కొనుగోలు రిజిస్టర్ ఒకటి చేస్తారు. అంటే శాశ్వత రిజిస్టర్, ఇప్పుడు మీ పేరు మీద నా పేరు మీద భూమి ఉంది అనుకోండి, శాశ్వత రిజిస్టర్. నేను ఎవరికైనా అమ్మిన అనుకోండి, అదేమో మరి మార్పిడి రిజిస్టర్. అంటే వాళ్ళ ఏదైతే రిజిస్ట్రేషన్ కొనుగోలు ద్వారా వస్తే మార్పిడి చేసే రిజిస్టర్ ఒకటి, ఈ మధ్యన వివాదాల రిజిస్టర్ ఒకటి, 3 ఉంటాయి. అందుకని దీనికి ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డు సవరిస్తారు. దీనికి పూర్తిగా భూమి సమగ్ర సర్వే చేస్తారు. చేసిన తర్వాతనే రికార్డు రూపొందించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారంలో, అంటే ఆ నేతృత్వంలో, అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ పెట్టాలి. దీని ల్యాండ్ చీఫ్ సెక్రటరీని వారు అథారిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో ఇంకో కొన్ని విషయాలు ఉన్నాయి.
ప్రతి మండలానికి ఒక అధికారిని ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పెడతారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు తెలంగాణలో ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత ధరణి ప్రకారం వ్యవసాయ భూములు అయితే ఎంఆర్ఓ చేస్తున్న రిజిస్ట్రేషన్, ఆ భూములు అంటే ఇల్లు ఇంటి స్థలాలైతే రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి వచ్చినాయి. అట్లానే ప్రతి మండలంలో ఆంధ్రప్రదేశ్ చట్టానికి వస్తే ఈ టైటిలింగ్ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్ చేసే బాధ్యత ల్యాండ్ టైటిలింగ్ అధికారికే ఉంటుంది. పలు దశల తర్వాత టైటిలింగ్ అధికారి భూముల యజమానులకు శాశ్వత హక్కుదారులుగా గుర్తిస్తారు. పలు దేశాలు అంటే మొదలు వాళ్ళ పాత రికార్డు చూస్తారు, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఆస్తి, ఎవరు నిజంగా హక్కుదారులు చూసి ఆ పర్మనెంట్ రిజిస్టర్ చేర్చే ముందు నోటీసులు ఇస్తారు, గ్రామ సభలు పెడతారు. ఆ తర్వాత మాత్రమే పర్మనెంట్ రిజిస్టర్ తయారు. తర్వాత అప్పటి నుంచి ఆ భూమికి శాశ్వత హక్కుదారులుగా ఎవరైతే పర్మనెంట్ రిజిస్టర్ వస్తారు. అప్పటి నుంచి వాళ్ళు ఈ వివాదాల్లో కోర్టుకు వెళ్లే అవకాశం లేదు, సివిల్ కోర్టులో వెళ్లే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పిండ్రు. యాక్ట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే దాని మీద రెవెన్యూ ట్రిబ్యునల్లో తేల్చుకోవాల్సిందిగా. రెవెన్యూ ట్రిబ్యునల్ అంటే ఇవరకు ఉన్నాయి, మొన్న ధరణి వచ్చిన దాకా తీసేశారు తెలంగాణలో. అంతకుముందు ఉండే మనకి ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వీళ్ళ స్థాయిలో రెవెన్యూ కేసులు జరుగుతాయి. మా కోర్టులోనే కాకుండా రెవెన్యూ కేసెస్ అన్ని కూడా టెనెన్సీ కేసెస్, భూమికి సంబంధించిన ఇతర ఇనాము కేసెస్ ఇవన్నీ కూడా రెవెన్యూ జరుగుతాయి. ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి చివరికి రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ కూడా ఏమైనా పొరపాటు చేస్తే అప్పుడు ఒకే ఒక అవకాశం కోర్టులలో హైకోర్టు పోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు అంటున్నది ఏంటంటే, ఆరోపిస్తున్నది ఏంటంటే, ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా, ఈ యాక్ట్ని అమలు చేయడం ద్వారా జగన్ రైతుల భూముల్ని లాక్కోవడానికి కుట్ర చేస్తున్నారు. మీ భూములు మీ చేతుల్లో ఉండవు, మీ అధీనంలో ఉండవు, ఎందుకు ఒరిజినల్స్ రైతులకు ఇవ్వడానికి నా భూమి నాది అని ప్రూవ్ చేసుకోవడం ఏంటి అనేటువంటి ఒక విమర్శ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరు ఆఫీసర్లు అధికారులు నియమిస్తారని చెప్తారు. ఇందులో వాళ్ళు రైతుల్ని ఇబ్బంది పెట్టి ఇలాంటి ఆస్కారం లేదా అంటే వీళ్ళు విమర్శించడానికి ఆస్కారం ఎక్కడ ఏర్పడిందంటే, అర్థసత్యాలు అసత్యాలు మాత్రమే కూటమిలోని తెలుగుదేశం జనసేన. నాకు వాటి వ్యతిరేకంగా ఈ యాక్ట్ విషయంలో చెప్తున్నాను, మిగతా రాజకీయం నాకు అవసరం లేదు. ఎందుకు లేదంటే, ఉదాహరణకు తెలంగాణలో ల్యాండ్ చాలా పొరపాట్లు, ధరణిలో పొరపాట్లు జరిగినాయి, చాలా వరకు జరిగినాయి. ఇప్పుడు ఇది అట్లా కాదు. 15,000 మంది సర్వేలను పెట్టి 15,000 గ్రామాలలో ఇప్పటికి 4,000 గ్రామాలు పూర్తయినాయి. ఏదైతే వైసీపీ చేస్తున్న పని అంటే, ఈ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే, గ్రామాలలో మొదలు సమగ్ర భూ సర్వే చేస్తున్నారు. అంటే సర్వే నెంబర్లు సవరిస్తున్నారు. చేసిన తర్వాత గ్రామ సభలు పెడతారు. గ్రామ సభలలో నోటీసులు వేస్తారు, ఈ భూమి పలానా మల్యానికి సంబంధించి దీని నిజమైన అభ్యంతరాల నుండి తెలపండి అని అంటారు. బట్టిగా ఒక్క రోజులో కాదండి, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది, పౌరులు ఉన్నాం, ఇంతమంది కాదని ఎవరో ఒక ప్రభుత్వం రాగానే వాళ్ళు మొత్తం ల్యాండ్ అంతా గుంజేసుకుంటారని అంతకంటే అసంబద్ధమైన వాదన ఇంకోటి ఏం లేదు. అసత్యము అర్ధసత్యమే కదా, సత్యాలు ఉన్నాయి ఒకటి. రెండోది ఏంటంటే, ఇది ఇప్పుడే ఇంప్లిమెంట్ కాదు. నేను చెప్పాను కదా, ఒకటి పర్మనెంట్ రిజిస్టర్ తయారయ్యేదాకా ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తారు. భూ సమగ్ర సర్వే తర్వాత అప్పుడు దాని రికార్డు తయారు చేసే క్రమంలో రకరకాల దేశాలు ఉంటాయి. నేను చెప్పిన గ్రామంలో అవగాహన సదస్సులు పెడతారు, ఈ రికార్డులన్నీ బయటకు పబ్లిష్ చేస్తారు, చేసిన అభ్యంతరాలు తీసుకుంటారు. అభ్యంతరాల పరిష్కారం తర్వాత రిజిస్టర్ లో వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళ అవకాశం ఇస్తున్నారు. 2 ఏళ్లలోగా దీన్ని తేల్చేస్తాం. ఒకవేళ నిజంగా ఎవరికైనా అధికారులు ఉంటే, హక్కులు ఉంటే, ఇవన్నీ అయిన తర్వాతనే పర్మనెంట్ రిజిస్టర్ తయారైంది. అప్పుడే నేను చెప్పిన ల్యాండ్ టైటిలింగ్ అధికారులు ఎక్కడ ఆకాశాన్ని చూడపడరు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంఆర్ఓ రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ అధికారిగా ఉంటాడు. ఎంఆర్ఓకు క్వాజీ జ్యుడిషియల్ అధికారులు చాలా ఉన్నాయి. ఎంఆర్ఓ అనే వాళ్ళకి ఇప్పటికే చాలా 144 సెక్షన్ విధించడం అంటే చట్టపరమైన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అంటారు శ్రీనాథ్ గారు. ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ అంటాం మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఈ తహసీల్దార్కు పూర్తి చట్టబద్ధమైన అధికారులు ఉన్నాయి, గెజిట్ ఆఫీసర్. దాంతో పాటు మన కోర్టుకి ఎన్ని అధికారులు, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కంటే కొంచెం తక్కువ అధికారులు ఉంటాయి. కొన్ని సివిల్స్ కేసులలో కొన్ని పరిష్కరించవచ్చు. నేను చెప్పిన ఇనామ్ ఆపరేషన్ యాక్ట్ కానీ, టెనెన్సీ యాక్ట్ కానీ కేసులు ఉంటే అవన్నీ పరిష్కరిస్తారు. ఆర్డీఓ ఉన్నది, అధికారం ఉన్నది. అందులో కూడా ఏంటంటే, వీళ్ళు చెప్పే అసంబద్ధమైన కథ ఏంటంటే, రేపు పొద్దున మొత్తం అంతా గుంజేసుకుంటారు. ల్యాండ్ టైటిల్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి తాబేదాలుగా పనిచేస్తారు. అంటే రేపు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాబేదాలుగా పనిచేస్తారా? కాదు కదా. అందుకనే అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అవమానించడమే అంటున్నాయి. ఇక్కడ ఎవరి భూమి ఎవరు గుంజుకోరు. దీని మీద అసత్యాలు అర్ధసత్యాల కంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఎవరి భూమి ఎవరు గుంజుకోరు. నేనేమంటున్నానంటే, రేపు పొద్దున ఈ చట్టం తయారు చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉండి మీ మిత్రపక్షంలో ఉండే కేంద్ర ప్రభుత్వం. కేంద్రం అయితే చట్టం తయారు చేయడంలో ఇంతమంది నిపుణులు ఉంటారు. పార్లమెంటరీ కమిటీ ఉంటుంది, లీగల్ సెల్ ఉంటుంది, పార్లమెంట్ కు లీగల్ దానికి పంపిస్తారు. ఆ తర్వాత అన్ని స్క్రూటీలు పూర్తయ్యే దేశంలో ఒక ఆదర్శవంతమైన చట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. నేను ఒక్కడనే కాదు, మాకు భూమి సునీల్ అని
మీరు వారి కూడా తీసి మాట్లాడవచ్చు ఎప్పుడైనా. వారి నా ఫ్రెండే, మీకు టైం ఇస్తారు. ఆయన నల్సార్లో ఆయన చట్టాలు తయారు చేయడంలో చాలా భూమికి సంబంధించిన భూమి క్లినిక్ పెడతాడు. ఆయన ప్రతి ఊళ్ళో తిరుగుకుంటూ భూమికి సంబంధించిన వివాదాలు ఇట్లా పరిష్కరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ డ్రాఫ్ట్ ని లేదా ఈ యాక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ అమలు చేస్తుందా, చేయడానికి ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే ఇక్కడ ఏమైనా వీళ్ళు చిన్న చిన్న మార్పులు తయారు చేసి వీళ్ళకు అనుగుణంగా ఈ ప్రభుత్వానికి అనుగుణంగా ఏదన్నా మతలబు చేయడానికి, ఎందుకంటే ఆల్రెడీ పంపించారు 1-2 సార్లు, మళ్ళీ తిప్పి స్పష్టంగా లేదని చెప్పి తిప్పి పంపించారని కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు, ఎందుకంటే ఎంఆర్ఓలకి ఇప్పుడు అధికారాలన్నీ ఉండడం వల్ల ఎక్కడైతే పవర్ ఉంటుందో దేర్ ఈజ్ ఆబ్వియస్లీ ప్రజలు ఇబ్బంది పడడానికి కూడా ఆస్కారం ఉంది. పాజిటివ్ నెగిటివ్ రెండు చూడాలి మనం. రెండు ఉంటాయి. తెలంగాణలో జరిగింది అంటే ఎంఆర్ఓలకు ఆర్టీఓలకు అధికారం చేసి మొత్తం అంతా సెంట్రలైజ్ చేశారు. మన ధరణి వచ్చినాక చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త అధికారాలు కావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తహసీల్దార్లకు ఉన్న అధికారాలు ఏవైతే అవే ఉంటాయి, పేరు మారుతుంది. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అంటున్నారు. ఈ ఒక్క ల్యాండ్కి వచ్చినప్పుడు మిగతా అన్నిటికీ ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ, తహసీల్దార్ తహసీల్దార్గా ఉంటారు. అంటే ఎంఆర్ఓ అనే వాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కనుక రేపు జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఓ రాజు కనుక ఆయనే చేస్తారని తప్ప. మీరు లోపాలు అన్నారా? నేను 2 లోపాలు చెప్తాను. ఒకటేమో ఈ భూ సర్వేలో జరుగుతున్న పెద్ద లోపం ఏంటంటే భూ సర్వేలో రాళ్ళు బాగుతున్నారు. ఏది హద్దురాలు జీపీఎస్ సిస్టమ్ లో. నేను జీపీఎస్ సిస్టమ్ లో పనిచేసిన వాడిని గతంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిజామాబాద్ లో భూమికి సంబంధించిన భూ భారతి అన్నారు ఇంగ్లీష్ లో. అది సమగ్ర మన భూమి సమీకరణ, భూమి యొక్క కొలతల చట్టం అని పెట్టింది. అది అర్థం కాదు కనుక చాలా పెద్ద అబ్రివేషన్ ఉంది కనుక దాన్ని భూ భారతి అని పెట్టి తెలంగాణ ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమార్ గారు నేను పైలట్ ప్రాజెక్ట్ కింద మేము నిజామాబాద్ జిల్లాలో ఆ హెలికాప్టర్లు విమానాల ద్వారా చేసినాం. ప్రజలు అవగాహన కల్పించడం, దాని మీద ఎస్ఎస్ఆర్సీల పుస్తకాలు కూడా రాసినాం. నేను ఆ అథెంటిసిటీతో చెప్తుంది ఏంటంటే చట్టం చాలా మంచిది. కేంద్రం తెచ్చింది భూభారతి కూడా, కేంద్రం తెచ్చిన చట్టమే. భూభారతి నుంచి నడుస్తుంది. భూభారతి ఇవాళ బీజేపీ తెచ్చింది కాదు, అంతకుముందు కాంగ్రెస్ తెచ్చిన చట్టం. నేను చెప్పింది 2000 సంవత్సరం కన్నా ముందు సంగతి చెప్తున్నాను. అయితే కాంగ్రెస్ తెచ్చిన చట్టం ఆనాడు భూభారతి అనేది ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ నిజామాబాద్ జిల్లాలో అమలు చేయకపోతే చాలా అభ్యంతరాలు వచ్చినాయి. గ్రామ సభల్లో మేము వాళ్ళకు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ గందరగోళం జరుగుతుందో అదంతా నేను ఫేస్ చేసిన. అక్కడ గ్రామ సభలు పెట్టినాము, పుస్తకాలు రాసినాము, చిన్న చిన్న పుస్తకాలు. అంటే సామాన్య ప్రజలకు కూడా మీ భూమి ఎందుకు సురక్షితంగా ఉంటుంది అని దాన్ని చేసి సర్వే చేయడం అంటే ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. తీసుకుంటుందా లేకపోతే ఇందులో ఏమన్నా? నేను నమ్ముతున్నాను భూభారతి కంటే అడ్వాన్స్ చట్టం. అది కేవలం భూమిని సర్వే చేసే చట్టం మాత్రమే. ఇక్కడ అట్లా కాదు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాస్త ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ గా ఉన్నది. కొన్ని దేశాల్లో ఏమందంటే ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ అంటే ఏమంటారంటే ల్యాండ్ టైటిల్ మీ పేరు మీద ఉంటే ఎవరైనా అన్యాక్రాంతం చేసి మీ భూమిని ఏదైనా వివాదాలకు లాగి గుంజుకున్నారు అనుకోండి, ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ మీకు ఇచ్చిన తర్వాత, ల్యాండ్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత మీ భూమికి నష్టపరిహారం ఆ ప్రభుత్వమే కట్టిస్తుంది. అక్కడ దాకా పోవాలి. ఇక్కడ బీజేపీ చెప్పి సగమే. అంటే ల్యాండ్ టైటిలింగ్ అంటున్నారు. టైటిలింగ్ లో ఏమైనా లోపాలు జరిగి టైటిలింగ్ జరిగిన తర్వాత కూడా భూమి ఏమైనా అన్యాక్రాంతం అయితే దాని మీద జరిమానా విధించే అధికారం, ప్రభుత్వమే జరిమానా చెల్లించే అధికారం ఉండాలి. అది అక్కడికి రావాలంటున్నారు. కానీ రాలేదు. ఇంకా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలు నేను పూర్తిగా క్షుణ్ణంగా జరిగిన చాలా మనకు అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. రైతులకు ఎలాంటి నష్టం జరిగింది ఎవరికి కూడా. అయితే అపోహలు ఏం చేస్తున్నారంటే అదిగో పులి అంటే ఇది కొత్త ఒక అంటున్నారు. ఇక్కడ ఏమైంది, చట్టం చేసి చట్టం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న వైసీపీ ప్రభుత్వానికి, అంటే మొన్న అనకాపల్లి సభలో కొంత జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చారు, చాలా చాలా సుదీర్ఘమైన వివరించారు. కానీ కింది స్థాయి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ముఖ్యంగా అధికారులకు కూడా దాని మీద చట్టం చదువుతలేరు ఎవరు. చాలా సింపుల్ చట్టం అది, చేస్తూ చదవలే దాని మీద విమర్శిస్తున్నారు. ఇటుపక్క విమర్శించే వాళ్ళకేమో ఆ చట్టం చదవలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని బదనాం చేద్దామనే దాన్ని చేస్తున్నారు. అయితే ఇందులో రెండేమంటే, ఒకటి ల్యాండ్ సర్వేలో రాళ్లు పాతున్నారు జీపీఎస్ సిస్టమ్ లో. ఆ రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం పూర్తి అసంబద్ధం, తప్పు. అది జరుగుతున్న తప్పు మొట్టమొదటి. అంటే చట్టంలో ఎక్కడ పేర్కొనలేదు ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని రాళ్లు పాతమని. రెండవది ఇది కూడా పాస్బుక్ ల మీద ముఖ్యమంత్రి ఫోటో ఉండడం అనేది కూడా. పాస్బుక్ ల మీద ముఖ్యమంత్రి ఫోటో అనేది నైజాం కాలం నాటి సంస్కృతి. బ్రిటిష్ వాళ్ళు కూడా వేరే. తెలంగాణలో అంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ లో పావుతి బహి అనేది ఒకటి ఉండే, అంటే పెద్ద పుస్తకం. నా దగ్గర పాత ఉన్నాయి, మీకు పంపిస్తాను. పావుతి బహి ఉర్దూలో ఉంటుంది. దాని మీద అప్పటి నైజాం ఫోటో వేసుకున్నాను. మరి అట్లాగే ఇవాళ ఆధునిక నైజాం గా మారి జగన్మోహన్ రెడ్డికి వేసుకోవడం చాలా దుర్మార్గం. పాస్బుక్ శాశ్వతం రాజు గారు. అంటే తాత నుంచి వచ్చిన ఆస్తి లేకుండా కొనుక్కున్న ఆస్తితో వాడి సొంతం గాని యజమాని కాదని
ఇవాళ ముఖ్యమంత్రి రేపు ఉండకపోవచ్చు కదా. అప్పుడుదా కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాస్బుక్లు మారుతారా? గతంలో రేషన్ కార్డు మీద ఫోటోలు వేసి వ్యతిరేకించిన మనం చూసినాం కదా. ప్రతిసారి రేషన్ కార్డులు అంటే శాశ్వతం కాదు, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ ఇది అట్లా కాదు కదా. భూమి ఉన్నంత కాలం ఇది ఉంటది కనుక దీని మీద ఫోటోలు వేసుకోవడం, రాళ్ల మీద ఫోటోలు వేసుకోవడం దుర్మార్గమైన, చట్టంలో ఎక్కడా లేదు, ఎక్కడ చేయమండి. రెండోది ఏంటంటే గ్రామ సచివాలయ స్థాయిలో కూడా ఈ రిజిస్ట్రేషన్ పెడతామని అంటుంది వైసీపీ. అది కరెక్ట్ గా, ఎందుకంటే గ్రామ సచివాలయంలో గెజిట్ ఆఫీసర్లు ఉండరు, వాళ్ళంతా కూడా సామాన్య క్లార్కులు, కింది స్థాయి ఉద్యోగులు, వాళ్ళకి చట్టం తెలియదు. ఎంఆర్ఓ లీగల్ నాయకుడు ఉండాలి. ఎంఆర్ఓ భూముల మీద అధికారం అంతా గతంలో తహసీల్దార్లకు ఎంఆర్ఓకి ఉంది రాజు, ఇప్పుడు కొత్తగా లేదది. తహసీల్దార్లు సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్లు, వాళ్ళు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఏమో మా కోర్టులో ఉండేవాడు, ఇక్కడేమో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్. చట్టం పట్ల అవగాహన ఉంటుంది. సెక్షన్ 30 విధించాలన్నా, సెక్షన్ 144 విధించాలన్నా అది ఎంఆర్ఓ పోలీసులు ఎంఆర్ఓ దగ్గర పోతారు. ఒక అనుమానాస్పద పరిస్థితులు తిరుగుతుందంటే తీసుకపోయి ఎవరి ముందు పోటీ చేస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ ఎంఆర్ఓ ముందు, తహసీల్దార్ ముందు పోటీ చేస్తారు. ఇవన్నీ చట్టపరంగా జరుగుతున్నాయి. నేను ఎంఆర్ఓ కోర్టులకు, ఆర్డీఓ కోర్టులకు నేను న్యాయవాదికి వెళ్తాను కూడా. చాలా మంది అది కోర్టు అని తెలియదు, చాలా మంది అది కూడా కోర్టే. అందుకనే ఈ అసంబద్ధమైన ఆరోపణలు టీడీపీ బీజేపీ చేస్తుంది. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అంటున్నారు. ఇక ఎన్నికల స్టంట్ ఇటు పక్క కూడా చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఈ ఎన్నికల సమయంలో ఎందుకు రాజ్యాంగం చేస్తున్నారు? అవును, అక్టోబర్ 31 నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు అంటున్నారు? 502 జీవో ద్వారా ఎందుకు అంటున్నారు అంటే దీన్ని మేమేదో చేస్తున్నాం, వీళ్ళు వద్దంటున్నారని చెప్పడం కోసం. ఇది సరైనది కాదు, సమయం కాదు, సందర్భం కాదు. ఎన్నికల వేళ మీరు చెప్పినట్టుగా ఎలాగూ ఈ సర్వే చేయడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికిప్పుడు నెల 2 నెలలు అయిపోయేది కాదు. అలాంటప్పుడు ఇప్పుడే ఎందుకు చేయాలనేది కూడా క్వశ్చన్. కదా సార్ రాజు గారు, ఇప్పటికి సంవత్సరం పైగా అయింది. నేను దాన్ని ఆర్టికల్ రాశాను. సమగ్ర భూ సర్వే చట్టము ఏదైతే చేసిందో సమగ్ర భూ సర్వే చేయడం ఆధునిక ఆంధ్రప్రదేశ్ లో చాలా అవసరం, మంచి పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాశాను కూడా. అది 1 year అయిపోయింది. 15,000 మంది 15,000 గ్రామాల్లో చేయాలంటే సార్ ఒక్కొక్క గ్రామానికి నెల 2 నెలలు పడుతుందండి సర్వే. ఇంటికి కాదు, నేను అథెంటిక్ చెప్తున్నాను. మా ఊళ్ళో సీలింగ్ భూములు వచ్చినాను 500 ఎకరాలు సర్వే చేయడానికి 16 మంది సర్వేయర్లు 2 నెలలు కష్టపడ్డారు. 2 నెలలు నేను చేయించాను మా ఊళ్ళో. అందుకని నేనేమంటున్నానంటే ఇది అవగాహన లేని తనం అంటున్నాను. ఇటు రెండు ప్రతిపక్షానికి అధికార పక్షం దీన్ని బుల్లో చేసుకుంటూ పోదాం అనుకుంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ బీజేపీ పాత్ర ఏముండాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, బీజేపీ లేకుంటే మోడీ గారు చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేసే బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. మంచిదే. దేశంలోనే మొట్టమొదటి ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చాలా గర్వకారణం. ఆకారాదిలో ఉన్నది దీనిలో చేయొచ్చు. దీన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్య తప్పే. ఇటు పక్కన దీన్ని దుర్మార్గంగా చట్టంలో లేని విషయాలను ప్రస్తావిస్తూ మీ భూములు గుంజుకుంటారు, రేపు జగన్మోహన్ రెడ్డి కబ్జా పెట్టేస్తారు, దిక్కున కూడా చెప్పుకొని అని అంటున్నారు. రెండోది ఏంటంటే అలాంటి ఉద్దేశం ఏమీ లేదంటారా? అలాంటి ఆస్కారంగా అవకాశం లేదా? నేనేమంటున్నా, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకుందాం, అట్లాంటి ఉద్దేశంతోనే పెడుతున్నా అనుకుందాం. పౌర సమాజం ఏం చేస్తుంది? కోర్టు ఇప్పుడు కాస్త రాజ్యాంగం వ్యతిరేకంగా ఒక చిన్న చట్టం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఒక చిన్న చట్టం చేస్తేనే కింది స్థాయి హైకోర్టు నుంచి పోతే సుప్రీంకోర్టు కొట్టేస్తుందా లేదంటారు. అన్ని చట్టాలు ఆమోదపడుతున్నాయి. ఇవాళ రైతుల చట్టం చాలా మంచివి, కానీ మోడీ గారు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఒత్తిడికి. అందుకని నేను పౌర సమాజం ఒత్తిడి పనిచేయదా, రేపు కోర్టులో పనిచేయ. అందుకని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దీన్ని కేసు పడ్డది. ఈ చట్టం మీద ఇంప్లిమెంటేషన్ ఆపమని వాళ్ళు గైడ్ లైన్ సరిగ్గా విధించండి నోటీస్, రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు ఇప్పటికీ ఆల్రెడీ. హైకోర్టు కేసు నడుస్తుంది దీని మీద, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. ఇంకో పని చెప్తాను, అట్లా గుంజుకునేటట్టయితే మేము వకీలం ఏం చేస్తాం, కోర్టులు ఏం చేస్తే ఒట్టిని ఉడుకోదు కదా. అయితే ఇందులో క్లాస్ ఏముంది రాజు గారు, సివిల్ తగాదాలు ఇవన్నీ ఏవైతే భూమి ల్యాండ్ టైటిలింగ్ చేసి పర్మనెంట్ రిజిస్టర్ తయారైనాక దాని మీద వివాదాలు వస్తే, ఒకవేళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంఆర్ఓ అంటే తహసీల్దార్ స్థాయిలో పర్మనెంట్ రిజిస్టర్ ఉంటుంది. ఈ రిజిస్టర్ లో లోపాలు ఉన్నాయి, నా భూమి వారికి అంటగట్టారని పెడితే 2 ఏళ్ల లోపు వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. 3 అప్పీళ్లు ఉంటాయి. ఒకటి ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద కలెక్టర్ అని జాయింట్ కలెక్టర్. అక్కడ కూడా నష్టం జరుగుతుంది. మనకు రాష్ట్ర స్థాయిలో ఒక ల్యాండ్ ట్రిబ్యునల్, ల్యాండ్ అప్లేట్ ట్రిబ్యునల్ ఉంటుంది, ఏది అధికార స్థాయి. అక్కడ కూడా ఈ 3 స్థాయిల్లో అప్లేట్ అథారిటీ విఫలమైన చోట హైకోర్టు వెళ్ళడానికి ఉన్నది. అంతే కదా. ఈ 3 విఫలమైన తర్వాత కదా ఇక్కడ ఏమొస్తుందంటే సివిల్ కోర్టులకు అధికారం లేదు కదా. రెండోది ఆంధ్రప్రదేశ్ లో అడ్వకేట్ కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటున్నారు. నేను అడ్వకేట్ చెప్తున్నా, న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో, మా న్యాయవాదుల మిత్రుల మీద చాలా అపారమైన గౌరవంతో చెప్తున్నా, మా వాళ్ళు ఎప్పుడు కూడా సంస్కరణలకు వ్యతిరేకులుగా ఉంటారు. మంచి వాళ్ళు కూడా ఉంటారు. నేను ఒక మంచి మిగతా దుర్మార్గం అంటే మంచి వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా అంటే
కోర్టులకు రెవెన్యూ రికార్డులలో ఎన్ని లోపాలు ఉంటే మా కోర్టులకు అన్ని కేసులు వస్తాయి కనుక అలాంటి ఏ సంస్కరణను కూడా మా అడ్వకేట్ లోకం ఆహ్వానించలేదు. గతంలో ఒక ఉదాహరణ చెప్తాను. 1996 లో ROR యాక్ట్ అని వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం. ROR యాక్ట్ ఏంది? రికార్డ్స్ ఆఫ్ రైట్స్, అంటే ఆ భూమి హక్కులే, ఇదే సేమ్ ఇదే. దాన్ని మా అడ్వకేట్ ఎందుకు వ్యతిరేకించారంటే ఈ లొసుగులు ఇట్లాగే ఉండాలి, మన కేసులు ఆగిపోతాయి కానీ రోడ్ల మీదకి వచ్చేద్దాం అన్నాడు. నేను వ్యతిరేకం. ఎందుకంటే మన కేసుల కోసం రైతులు లేరు, రైతుల కోసం మనం ఉంటాం. అంటే ఏమైంది? నిజంగా 5 ఏళ్ళు రాజు గారు చాలా విస్తరం, వాస్తవం చెప్తున్నా. 5 ఏళ్ళు మా కోర్టులో 20% కేసులు కూడా నమోదు కాదు, 80% పోయినాయండి. నష్టం జరగవచ్చు. కానీ నేనేమంటున్నా, ROR యాక్ట్ రావడం వల్ల సాదా బైనామా, అంటే మనం సాదా బైనామా అంటే ఉర్దూలో చెప్పాలి, తెలుగులో చెప్పాలంటే మనం ఎవరైనా భూమి కొన్నాం అమ్మినాం, అది రిజిస్ట్రేషన్ కాలేదు, ఒక కాగితం రాసుకొని పెట్టుకున్నాం, ఇంట్లో సూర్లో చెక్కినాం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆనాడు ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న భూమి ఇవాళ మీ పేరు మీద కాలేదు, నేను మీ దగ్గర కొన్నా, మీరు నాకు చేసి కాగితం రాసి ఇచ్చారు, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసుకోలేదు. అప్పుడు ఏమైందంటే ROR యాక్ట్ ప్రకారం 20 ఏళ్ల కింద దాని స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎంత ఉందో దాన్ని చెల్లిస్తే అదే రిజిస్ట్రార్ ఆఫీస్ లో దీన్ని కాకుండా MRO ఆఫీస్ లోనే RDO ఆఫీస్ లోనే ఇది రిజిస్టర్ నమోదు చేసి నా పేరు మీ పేరు మార్చేశారు. అంటే ఇది కీలకమైంది. ROR చట్టంలో చాలా మేలు జరిగింది. సరిగ్గా టైటిల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో టైటిల్ ఏది యాక్ట్ ఉందో ఇది అంతకంటే మేలు చేసేది. చివరికి భూమిని ఒక హక్కుగా మార్చేది, భూమిని రైతుకు పూర్తిగా హక్కుగా మార్చేది. ఈ చట్టాన్ని తప్పుగా చిత్రీకరిస్తూ రేపు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చు, రేపు చంద్రబాబు నాయుడు కావచ్చు, రేపు మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రావచ్చు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు వ్యక్తులు శాశ్వతంగా. అది గమనించకపోతే బట్ట కాల్చి మీడియా అంటున్నాడు. ఓకే, చాలా మంచి విషయాలు చెప్పారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలు. మరి దీనికి సంబంధించి సిఐడికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే సిఐడికి కూడా విచారణకు ఆదేశించినట్టుగా కూడా మనకి ఇవాళ లేటెస్ట్ ఒకటే అంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీ పొత్తులో ఉంది కనుక ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఎంత మంచిదో వాళ్ళు తయారు చేసింది కనుక దాని గురించి బీజేపీ నోరు విప్పాలంటున్నారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నోరు విప్పాలి, కేంద్ర ప్రభుత్వం కూడా నోరు విప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కనుక తప్పు, రేపు చంద్రబాబు నాయుడు చేస్తే కరెక్ట్ కాదు. ఎవరు చేసిన చట్టంలో ఉన్న మంచిది కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఇంకా వాళ్ళు నోరు విప్పాలని నేను అంటున్నాను. ఓకే, ధన్యవాదాలు రామ్మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటిది చట్టం. చాలా మంచి ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాకపోతే ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి విధానంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. అమలు చేసినటువంటి విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. సరైనటువంటి పద్ధతిలో ప్రజలకు అవగాహన కల్పించకుండా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తోంది, తొందరపడుతోంది. ముఖ్యంగా ఈ పాస్పోర్ట్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి బొమ్మ వేయడం కానీ, సర్వే రాళ్లపైన ముఖ్యమంత్రి బొమ్మ వేయడం కానీ, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది సమర్థనీయం కాదు అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.